నమస్తే, వెల్కమ్ టు 7 Hills టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాను వణికిస్తున్న చిరుత పులులు సంచారం. చిత్తూరులో ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని సుగుటూరు గంగమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జన సైనికులు. పుంగనూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. స్కూటర్ల చోరీలో వ్యక్తి అరెస్టు, 10 స్కూటర్లు స్వాధీనం. మహిళ బిల్లు అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్. సెవెన్ హిల్స్ టీవీ ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు. మహిళ దొంగలు హల్చల్, బస్సు ప్రయాణికులను టార్గెట్ చేస్తున్న మహిళ దొంగలు. చిత్తూరు జిల్లాలో కేంద్రీయ విద్యాలయాల ప్రారంభం, విద్యాభివృద్ధికి కొత్త దిశ. చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్. చిత్తూరు జిల్లా అటవీ సరిహద్దు గ్రామంలో పులి పంచ విసురుతుంది. అడవిలో ఉండాల్సిన క్రూర మృగాలు జనవాసాల్లోకి చేరి కంటి మీద కొరుకు లేకుండా చేస్తున్నాయి. ఆకలితోనో దాహంతోనో కాని అడవిని దాటి వస్తున్న చిరుతలు మూగ జీవులను పొట్టబెట్టుకుంటున్నాయి. కేవలం జంతువులే కాదు, మనుషులపై కూడా దాడులు జరుగుతుండటంతో సరిహద్దు గ్రామాల ప్రజలు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. మరోవైపు అడవి బిడ్డలైన జింకలు సైతం నీటి కోసం వచ్చి కుక్కల దాడిలో బావుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. అసలు చిత్తూరు జిల్లాలో వన్య ప్రాణులు ఎందుకు ఊళ్లపై పడుతున్నాయి? అటవీ శాఖ యంత్రాంగం ఏం చేస్తుంది? చిత్తూరు జిల్లా ఒకప్పుడు పచ్చని అడవులకు నిలయం, కానీ ఇప్పుడు అదే అడవి నుంచి మృత్యువు ముంచుకొస్తుంది. గత కొన్ని రోజులుగా జిల్లాలో చిరుత పులులు సంచారం కలకలం రేపుతుంది. అటవీ సరిహద్దు గ్రామాలైన దొడ్డిపల్లి వంటి ప్రాంతాల్లో చిరుతలు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. పొలాల్లో కట్టేసిన ఆవులు, మేకలే లక్ష్యంగా దాడులు చేస్తూ రైతన్నలకు భారీ నష్టాన్ని మిగిలిస్తున్నాయి. ఇటీవల దొడ్డిపల్లి సమీపంలో 3 చిరుతలు కనిపించడం స్థానికులను హడలెత్తించింది. అందులో ఒక చిరుత గాయపడి మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. తిరుపతి కొండలకి పరిమితమైన చిరుత పులులు ఇప్పుడు చిత్తూరు సమీప గ్రామాల వరకు వస్తున్నాయంటే కారణం ఏంటి? అడవుల్లో ఆహారం, నీరు దొరకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తుంది. క్రూర మృగాల పరిస్థితి ఇలా ఉంటే సాధు జంతువులైన జింకల పరిస్థితి మరి ఘోరంగా తయారైంది. దాహం తీర్చుకోవడానికి జనవాసాల్లోకి వస్తున్న జింకలు వీధి కుక్కలు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. మరికొన్ని జింకలు నీటి కోసం వెతుకుతూ పొలాల్లోని బావుల్లో పడి మూగ జీవాలుగానే మిగిలిపోతున్నాయి. అడవి జంతువులు అడవుల్లోనే ఉండేలా చూడటంలో అటవీ శాఖ విఫలమవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా అడవుల్లో సాసర్ పిట్స్ నింపకపోవడం వల్లే ఇవి గ్రామాలకు వస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చిరుత సంచారాన్ని అరికట్టేందుకు బోన్లు ఏర్పాటు చేయాలని, అటవీ లోపల వన్య ప్రాణులకు నీటి సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. జగన్ కాలనీ ఉన్నాను నేను. నా పేరు వచ్చి హరికృష్ణ. మేము చిత్తూరు జగన్ కాలనీ ఉన్నాము. 3-4 ఏళ్ళుగా ఉన్నాము. ఏమి లేకుండా ఉన్నది. ఇప్పుడు 2 రోజులు ఇంకా సిరితపుల్లి 3 వచ్చిండాయి. దాంట్లో వచ్చి ఇంకా 2 ఎక్కడ పోయిన తెలీదు. 1 వరకు మాకు తెల్లారి కనపడింది బయట వెళ్తుంటే. అది ఇప్పుడు దొరికింది సార్, అది నిజం. దాన్ని వీలు పడే వరకు మీరు తీయండి సార్, మాకు భయంగా ఉంది ఇక్కడ. అదే సార్. జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు స్థానిక ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో కూటమి నేతలు ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం సందర్భంగా చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు షణ్ముఖరెడ్డిల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. తదుపరి గాంధీ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం అన్న క్యాంటీన్ లో సీఎం సతీమణి విరాళంతో ఉచితంగా పేదలకు అన్నదానం చేశారు.
అలాగే నగరంలో పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా నిరంతరం సీఎం తప్పిస్తున్నారని, ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర విద్య, వైద్య, పారిశ్రామిక పరంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చూడ చైర్పర్సన్ హేమలత, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, టీడీపీ నేతలు గురిజాల సురేష్, కాజూరు రాజేష్, త్యాగ సునీల్, పలువురు కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏప్రిల్ 20వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేయడం, అదేవిధంగా అన్నా క్యాంటీన్లో హెరిటేజ్ ఎండి భువనేశ్వరి గారు 76 లక్షలు కట్టి మొత్తం 269 అన్నా క్యాంటీన్లలో ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం ఫ్రీగా అన్నదానం చేయడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా 1950వ సంవత్సరంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా 78లో, మళ్ళీ 80లో మంత్రిగా, మరి అదేవిధంగా 95 నుంచి 4వ టర్ము ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో కూడా మెచ్చుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహార శైలి ఉంది. ఈరోజు ప్రధానమంత్రిని చేసే దాంట్లో కానీ, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో మరి సెలక్షన్లో కానీ అబ్దుల్ కలాం కానీ మిగతా అందరినీ కూడా ఆదనో వాజ్పేయిని కానీ అబ్దుల్ కలాంను కానీ సెలక్షన్లలో ప్రధాన భూమిక మరి అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మా చిత్తూరు ప్రజలందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అనునిత్యం ప్రజల కోసం ప్రజల్లో ఉంటూ ప్రజల్ని ఎప్పుడు చైతన్యపరుస్తూ మన రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే ఆయన నేతృత్వంలో మేమందరం పనిచేయడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, రాబోయే రోజుల్లో ఆయన మరింత ఆరోగ్యంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏదైతే ఆయన విజన్ 2047 కంప్లీట్ అవ్వాలని కూడా కోరుకుంటూ, 2020 ఏ విధంగా సక్సెస్ఫుల్గా రన్ అయిందో అదే విధంగానే 2047 కూడా ఇవ్వాలని, ముఖ్యంగా మా మహిళలుగా ఈ పార్టీలో ఉండడం మా గర్వకారణం. మొదటి నుంచే కూడా ఆయన జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఆయనకు ఆ దేవదేవుడు పూర్ణాయుష్, పూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నాను. తద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఈ దేశ ప్రజలు ఆయన దిశానిర్దేశం కింద గొప్పగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను. నాకు రాజకీయ భిక్ష పెట్టిన కులదైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇవాళ పొద్దునే మా చిత్తూరులో కేవీ స్కూల్ని ప్రారంభించడం చాలా సంతోషకరం. అందరూ భగవంతుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. నేను ఆయనతో పాటు నాకు రాజకీయ కలియుగ దైవమైన మా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రతిరోజు పూజిస్తుంటాం. ఎందుకంటే తండ్రి జన్మనిచ్చినాడు, ప్రజలకు సేవ చేయాలనే కోరికని తీర్చి నన్ను ఆశీర్వదించి ఈరోజు చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా పరిచయం చేసి ఈరోజు మంచి సేవ చేయడానికి అవకాశం కల్పించి చిత్తూరుని అభివృద్ధి చేయడానికి కూడా అన్ని రకాలుగా మాకు దోహదపడుతున్న మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం చాలా సంతోషంగా ఉంది. మా నియోజకవర్గమే కాదు, యావత్తు తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారు కూడా ఒక తెలుగోడుగా ఈరోజు గర్వపడే విధంగా ఆంధ్ర రాష్ట్ర క్యాపిటల్ అయిన అమరావతిని, అలాగే వైజాగ్ని, అలాగే కర్నూలుని కూడా మా ముఖ్యమంత్రి గారు సమానంగా అభివృద్ధి వైపు పరుగులు పరిగెత్తిస్తూ ఈరోజు ప్రపంచంలో అమరావతిని ఒక పోటీ పడే ఐకానిక్ స్టేట్ క్యాపిటల్గా తీర్చిదిద్దడంలో అహర్నిశలు కష్టపడుతున్నారు. కాబట్టి భగవంతుడు, ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడు, మా కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి, కాళహస్త్రి మంజునాథుడు ముగ్గురు ఆశీస్సులతో ముఖ్యంగా ఆయన ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాం. ఒక రాష్ట్రపతిని అందించినటువంటి నాయకుడు, ఈ దేశానికి ఒక ప్రధానమంత్రిని అందించినటువంటి నాయకుడు, ఒక విజన్ కలిగినటువంటి నాయకుడు, ఐటీ అభివృద్ధి సృష్టికర్త, అదేవిధంగా ఎనలేని తెలుగువారికి
సేవ చేసుకుంటూ తన జీవితాన్ని కూడా మర్చిపోయి జీవితకాలం తెలుగు ప్రజలు బాగుండాలి, తెలుగు రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాలని కోరికతో అహర్నిశలు కష్టపడుతూ తెలుగు వారిని ప్రపంచ స్థాయిలో ముందు నిలబడుతున్నటువంటి మా ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 76వ జన్మదినోత్సవాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా చిత్తూరు జిల్లాలో వాడవాడల వీధి వీధుల గ్రామాన ఈరోజు ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు యొక్క విజన్ ఏంటో, ఆయన ఐటీ ఏంటో, ఆయన యొక్క రూపకల్పన ఏంటో కూడా మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక పని ఏదైనా ఒకటి అనుకుంటే దాన్ని చేసి పెట్టి దాన్ని ప్రజలకు అంకితం చేసేంత వరకు నిద్రపోయినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగానే ఆ రోజు విజన్ 2020 తర్వాత విజన్ 2020లో ఆ రోజు సైబరాబాద్ నిర్మించి తెలుగు ప్రజలు జనసేనాని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేశారు. జన సైనికులు కోట్లాది మంది గుండె చప్పుడని జన సైనికుల రథ సారథి జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆరోగ్యపరంగా త్వరగా కోలుకోవాలని పుంగనూరు పట్టణంలో వెలిసిన శ్రీ సొగటూరు గంగమ్మ తల్లి ఆలయం వద్ద 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జన సైనికులు మాట్లాడుతూ మా అధినేత పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని యథావిధిగా ప్రజాసేవలో పాల్గొనాలని అమ్మవారికి 101 టెంకాయలు కొట్టి ప్రార్థించామన్నారు. ఆయన చేసిన మంచి పనులే ఆయనకి శ్రీరామ రక్షగా ఉంటుందని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి అమ్మవారి ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీస్సులు కూడా ఎల్లవెల్లలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల పట్టణ అధ్యక్షులు విరూపాక్షి నరేష్ రాయల్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, మండల ప్రధాన కార్యదర్శి హరినాయక్, పట్టణ ఉపాధ్యక్షుడు నందు మరియు జన సైనికులు పాల్గొన్నారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ కాలేజీ నుంచి ఇక్కడ సూర్యగం గుడి దగ్గర టెంకాయలు కొట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎల్లవేళలా సూర్యగం ఆశీస్సు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై జనసేన. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది గుండె చప్పుడు మా ఆరాధ్య జగన్ జన సైనికుల రథసారథి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం క్షీణించిందని చెప్పి మా అందరి అమ్మ చిత్తూరు గంగమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆయన పైన ఈరోజు కొబ్బరికాయలు కొట్టి ఆయనకి ఆరోగ్యాలందరూ ప్రసాదించాలని చెప్పి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన ఇంకా ముందు ఆరోగ్యంగా ఉండి మా అందరినీ ముందర నడిపించి ప్రతి ఒక్కరిని కూడా ఆంధ్రప్రదేశ్లో భావితరాల భవిష్యత్తు కోసం ఆయన పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి శుక్రవారం నాడు చిత్రశిక్ష జరిగింది. ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఆయనకి ఇంకా మెరుగైన చికిత్సలు అవసరమని హైదరాబాద్లో ఉన్నారు. ఆయన త్వరగా కోరుకొని ప్రజాక్షేత్రంలో రావాలని కోరుకుంటూ జై జనసేన, జై హింద్. అన్నమయ్య జిల్లా పొంగనూరులో పిల్లలు, నాయకులు, కార్యకర్తల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు టీడీపీ నాయకులు మధుసూదన్ రాయల్, సుబ్రహ్మణ్యం రాజు, రాఘవ రాయల్ ఆధ్వర్యంలో జరిగాయి. కేక్ కట్ చేసి బాణసంచు కాల్చి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవ రాయల్ మంగళం గ్రామంలో నుంచి మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థులకు మెమంటో బహుమతులు మధుసూదన్ రాయల్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, శివ, నూర్షా తదితరులు పాల్గొన్నారు. Happy birthday, CM sir. CM sir. Happy birthday, CM sir. Happy birthday, CM sir. Happy birthday.
Model Primary English Medium School. Good morning, headmaster, teachers, parents, my dear friends. I am telling about states and capitals. Andhra Pradesh, Amaravati, Arunachal Pradesh, Rajasthan, Dispur, Bihar, Patna, Chhattisgarh, Raipur, Goa, Panaji, Gujarat, Gandhinagar, Haryana, Chandigarh, Himachal Pradesh, Shimla. మెయింటెనెన్స్ గాను జమ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఈ పిల్లల చదువుల పైన నారాలో మనకి ఇంటర్ ఫలితాలు వచ్చాయి. గత 12 సంవత్సరాలుగా ఎప్పుడూ లేని విధంగా ఇంటర్ ఫలితాలు రావడం కూడా జరిగింది. కావున ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు కాబట్టి ఉపాధ్యాయులు అయితేనేమి, ఉపాధ్యాయుల తల్లిదండ్రులు అయితేనేమి వీటిని అన్నిటిని కూడా గ్రహించాలని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన ఎంఈఓ సార్ గారు చెప్పినట్లు పిల్లలను ఏదైనా దండించేటప్పుడు దయచేసి పేరెంట్స్ తల్లిదండ్రులు ఎవరు కూడా అడ్డు చెప్పకండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఒక క్లాస్ లో 20 మంది ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 30 మంది ఉండొచ్చు పిల్లలు, అందరికీ ఒకే చదువు చెప్తారు టీచర్ గారు. సో ఒకరు క్లాస్ ఫస్ట్ వస్తారు, ఒకరు క్లాస్ సెకండ్ వస్తారు, కొంతమంది లో రేంజ్ లో జస్ట్ పాస్ రేంజ్ లో ఉంటారు. సో ఎందుకు మా పిల్లోడు ఈ రేంజ్ లో ఉండారు అని మీరు వాళ్ళని నిలదీయచ్చు. సో ఎందుకంటే వాళ్ళ పైన కేర్ తీసుకోండి అని. అదే వాళ్ళని దండించినప్పుడు మాత్రం దయచేసి పిల్లల తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయాలని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హెడ్ మాస్టర్ అయినటువంటి పర్మిషన్ ఇటువంటి పెద్దలు, అలాగే ఉపాధ్యాయులకు ఆ యొక్క నమస్తమాన్యులు, అలాగే విద్యార్థులకు ఆ యొక్క ఆశీర్వచనాలు. ఇక్కడ గత 10 సంవత్సరాలుగా నేను మున్సిపల్ హై స్కూల్ కొత్తలో హెడ్ మాస్టర్గా పనిచేసినప్పుడు గత సంవత్సరం మాకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఏమంటే ప్రైమరీ పాఠశాలలు ఎక్కడెక్కడైతే స్ట్రెంత్ అని బాగుందో వాటన్నిటికి కూడాను మోడల్ ప్రైమరీ ఎంఈఓ గారి సహకారంతో, ఉన్నతాధికారుల సహకారంతో గత సంవత్సరము ఈ పాఠశాలని మోడల్ ప్రైమరీ పాఠశాలగా డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడాను ఈ ప్రభుత్వము ఈ నెక్స్ట్ రాబోయే విద్యా సంస్థలు కల్పించడానికి కూడాను ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. రెండవదండి, ఇక్కడ ఉన్న అన్నమయ్య జిల్లా భద్రపల్లిలో స్కూటర్లు చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్. 10 స్కూటర్ స్వాధీనం. రాయలసీమ ప్రాంతంలో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న మల్లికార్జున అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపారు. ఇటీవల మదనపల్లి పరిసర ప్రాంతాల్లో పలు ద్విచక్ర వాహనాలు చోరీ అయినట్లు ఫిర్యాదులు అందాయని, ఈ నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చేపట్టినట్లు ఎస్పీ చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో మల్లికార్జున్ ను అరెస్ట్ చేసి విచారించడంతో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. మల్లికార్జున్ పై రాయలసీమలో అనేక ప్రాంతాల్లో 20కి పైగా కేసులు నమోదు అయినట్లు చెప్పారు. ప్రస్తుతం నిందితుడి నుంచి 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. ఈరోజు మన మదనపల్లి టౌన్లోని గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ బైక్ థెఫ్ట్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ ముద్దాయిని, రిపీట్ అఫెండర్ని మనం పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు మల్లికార్జున. ఇతను ఇంతకుముందు ఇతని మీద ఆల్మోస్ట్ సుమారు 20 వరకు కేసెస్ ఉన్నాయి. ఇతను బైక్స్ థెఫ్ట్ చేసినట్టు ఈ ఎంటైర్ రాయలసీమ ఏరియాలో కూడా ఇతను బైక్ థెఫ్ట్ చేస్తున్నాడు. అండ్ ఈరోజు ఇతని దగ్గర నుండి మనం సుమారు 10 బైక్స్ వరకు రికవర్ చేసాము. ఇవన్నీ కూడా చుట్టుపక్కల మదనపల్లి చుట్టుపక్కల మండలాలు, కొన్ని బైక్స్ ఈవెన్ కడప, తిరుపతి అండ్ సత్యసాయి జిల్లాస్, అనంతపూర్ జిల్లాస్కి సంబంధించిన బైక్స్ కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళు కూడా పిటిషనర్స్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనం ఇతన్ని ఐడెంటిఫై చేసి క్వశ్చన్ చేసి ఆ బైక్స్ అని కూడా ఇది అరౌండ్ 10 వెహికల్స్ అండి టోటల్. ఇందులో దీని వర్త్ వచ్చి 4.61 lakhs వరకు వర్త్ ఉన్నది.
మోస్ట్లీ ఇవన్నీ కూడా ఈ హీరో హోండా యూనికార్న్ వెహికల్స్, స్ప్లెండర్ ప్లస్ ఈ వెహికల్స్ ఉన్నాయి. ఈజీగా లాక్ బ్రేక్ చేసి ఇంజిన్ స్టార్ట్ చేసే విధంగా ఉండే బైక్స్ వీళ్ళు చూస్ చేసుకున్నారు. ఇంతకుముందు కూడా లాస్ట్ టైం రాయచోటిలో కూడా మనం అప్పుడు బైక్ అఫెండర్స్ దొరికారు. వాళ్ళు కూడా పల్సర్ బైక్స్, యూనికార్న్, స్ప్లెండర్ ప్లస్ ఈ వెహికల్స్ టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే 2023 మహిళా బిల్లు రిజర్వేషన్ అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళా బిల్లును అడ్డం పెట్టుకుని దగాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నట్లు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిత్తూరు నగరం గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతూ 2023లోనే మహిళా బిల్లు ఆమోదం పొందిందని, అయితే ఆ బిల్లును ఇంప్లిమెంట్ చేయకుండా మహిళల హక్కులను ఎన్డీఏ ప్రభుత్వం కాలరాసిందని అన్నారు. 2023 మహిళా బిల్లు మీదని రిజర్వేషన్ అమలు చేయాలని, అలాగే ప్రధానమంత్రి, హోంమంత్రి పదవులను మహిళలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ మహిళా బిల్లు పేరుతో ఇండియా కూటమి నేతలను దూషించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ బాబు, నగర పార్టీ అధ్యక్షులు టిక్కీ రాయల్, ప్రభాకర్, బుల్లెట్ రవి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా 7 హిల్స్ టీవీ ప్రత్యేక సంచికను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కూటమి నేతలు ఆవిష్కరించారు. 7 హిల్స్ టీవీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా 7 హిల్స్ టీవీ ప్రత్యేక సంచికను ప్రచురించింది. ఈ సంచికను చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యేలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 7 హిల్స్ టీవీ సీఈఓ గుడివాడ మోహన్ నాయుడును కలెక్టర్ అభినందించారు. భవిష్యత్తులో 7 హిల్స్ టీవీ ప్రజలు ఆదరాభిమానాలు పొంది రాష్ట్రంలో ఈ ఛానల్ కు ప్రత్యేక గుర్తింపు దక్కాలన్నారు. ఈ కార్యక్రమంలో 7 హిల్స్ టీవీ ఎండీ గురిజాల సురేష్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చూడ చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ మేయర్ ఆముద, ఇతర కూటమి నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా పొంగనూరులో కేక్ కట్ చేసి సీఎం కు పొంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. చల్లబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్తున్న నాయకుడు, ప్రగతి ప్రదాత, ఆహర్నిశలు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం పనిచేసే గొప్ప వ్యక్తి మన చంద్రబాబు అని కొనియాడారు. ప్రజా సంక్షేమ పథకాలతో దేశానికి ఆదర్శంగా నిలిచేలా నిరంతరం పోరాడుతున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మా ప్రియతమ నేత, అమరావతి సృష్టికర్త, 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే ఆ భగవంతుడు ఇటువంటి వ్యక్తులకు, ఇటువంటి పోరాట వీధులకు, ప్రజా సంక్షేమంలో ఎల్లప్పుడూ నిమగ్నులైన నాయకులకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు కల్పించాలని చెప్పి నిండు నూరేళ్లు కూడా ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా మేలు జరిగేలాగా చేయాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు. చిత్తూరు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు ఏఎస్ఎం మున్సిపల్ కాంప్లెక్స్ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం నందు జాతీయ ప్రధాన కార్యదర్శి, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ పి షణ్ముఖం ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాశ్రేయసే లక్ష్యంగా జీవితాంతం అహర్నిశలు కృషి చేశారు. రాజర్షిని రేపటి తరం భవితను తీర్చిదిద్దిన మహాశిల్పి అని తెలిపారు. నవ్యాంధ్రకు దీక్షిచ్చి అయిన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు అని అన్నారు. తెలుగు జాతి గర్వించే జాతీయ స్థాయి నాయకుడని, భారతదేశంలో అత్యంత పరిణితి చెందిన రాజకీయ నాయకుల్లో మహానేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఒక పోరాట యోధుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మా ఆరాధ్య దైవం గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి
76వ జన్మదినం సందర్భంగా ఈరోజు చిత్తూరు బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బీసీ నాయకులందరితో కూడా కలిసి ఘనంగా కూడా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంలో కార్యాలయంలో మా నాయకులు, అభిమానులు ఆధ్వర్యంలో ఆయన జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ఆయన యొక్క జన్మదిన వేడుకలు జరుపుకునే అదృష్టం మాకు కలిగినందుకు మేమందరం కూడా సంతోషపరుస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. ఈ రాష్ట్రం అన్ని రకాల కూడా అభివృద్ధి కుంటుబడి. మదనపల్లి బస్టాండ్ లో కర్ణాటక బస్సు ఎక్కుతున్న మహిళ వద్ద 5,000 దొంగలించి పారిపోతున్న 2 మహిళలను వెంటపడి బాధిత మహిళ స్థానికులు సహకారంతో అడ్డుకుంది. దొంగతనానికి పాల్పడ్డ మహిళ తన వద్ద బ్యాగులో ఉన్న బ్లేడ్ తీసి చేతులు కోసుకుని బీభత్సం సృష్టించింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దొంగతనానికి పాల్పడ్డారని అనుమానిస్తూ 2 మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. డబ్బు పోగొట్టుకున్న మహిళపై దొంగతనానికి పాల్పడ్డ మహిళ బ్లేడ్ తో కోసుకుని చేతుల నుండి వచ్చే రక్తాన్ని బాధిత మహిళపై చల్లుతూ సైకోలో ప్రవర్తించింది. అడ్డు వచ్చిన స్థానికులను బూతులు తిడుతూ వీరంగం సృష్టించింది. చిత్తూరు జిల్లాలో 2 కేంద్రీయ విద్యాలయాలను చిత్తూరు, కుప్పం మండలాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. పట్టణంలోని ఇరువారం దగ్గర తాత్కాలిక జిల్లా కేంద్ర విద్యాలయ ప్రారంభం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురుజన జగన్మోహన్, చూడా చైర్పర్సన్ కటారి హేమలత, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో 2 కేంద్రీయ విద్యాలయాలు ప్రారంభం కావడం జిల్లాకు గర్వకారణమని తెలిపారు. చిత్తూరు మరియు కుప్పం మండలాల్లో ఒక్కో విద్యాలయంలో 320 సీట్లతో విద్యావకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. తాత్కాలిక భవనాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఏర్పాటు చేశామని, అడ్మిషన్లు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే సుమారు 70% సీట్లు నిండాయని తెలిపారు. మిగిలిన సీట్లు కూడా త్వరలోనే భర్తీ అవుతాయని, పూర్తి స్థాయిలో పాఠశాలలు వారం రోజుల్లో ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ విద్యాలయాల ద్వారా ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత విద్య మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా యువతకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో కేంద్రీయ విద్యాలయం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా వారి ఆశీస్సులతో ఈ విద్యాలయాన్ని ప్రారంభించడం గర్వకారణమని అన్నారు. విద్యార్థుల కోసం ఆరవ త్రాగునీరు, క్రీడ సామాగ్రి, కంప్యూటర్ ల్యాబ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విద్యాలయంలో చేరిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ ఆముద, ప్రిన్సిపల్ లూథర్, డీఈఓ రాజేంద్ర ప్రసాద్, సర్వశిక్ష అభియాన్ ప్రతినిధి వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరు జిల్లాలో 2 కేంద్రీయ విద్యాలయాలు ఓపెన్ చేయడం జరుగుతున్నాయి. ఒకటి చిత్తూరు మండలంలో, రెండోది కుప్పం మండలంలో. ప్రతి స్కూల్లో 320 సీట్స్ ఉన్నాయి. ముందుగా నేను ఈ సందర్భంగా గవర్నమెంట్లో చీఫ్ మినిస్టర్ వర్యులు మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ వర్యులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వర్యులు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మరియు కేంద్ర ప్రభుత్వం అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిత్తూరు జిల్లాలో 2 కేంద్రీయ విద్యాలయాలు రావడం చాలా సంతోషం. ఒక టెంపరీ బిల్డింగ్లో మౌలిక సదుపాయంతో సహా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ అడ్మిషన్స్ ప్రాసెస్ ఈ ప్రక్రియ ఇంకా జరుగుతుంది. ఇప్పటివరకు చూస్తే 70% సీట్స్ కూడా వెళ్ళాయి. మిగతా కూడా పేరెంట్స్ వాళ్ళ సర్టిఫికేట్స్ సహా వస్తున్నారు. సో ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక 7 రోజులు ఈ స్కూల్ ప్రారంభం అవుతుంది. ఆల్రెడీ ఫర్నిచర్ ఎక్సెట్రా ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ స్కూల్ ద్వారా చిత్తూరు జిల్లాలో
ప్రైమరీ ఎడ్యుకేషన్ మరియు సెకండరీ ఎడ్యుకేషన్ ఇంకా బలవంతంగా ఉంటుందని కోరుతున్నాను. సో నేను ఈ సందర్భంగా అందరూ ప్రజాప్రతినిధులకి చిత్తూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా కూటమి నేతలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన సందర్భంగా చిత్తూరు నగరంలో ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. నగరంలో పలు ప్రధాన కూడళ్లలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అన్న క్యాంటీన్ లో ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. పలు చోట్ల పార్టీ శ్రేణులు అనాథ శరణాలయ అన్నదానం చేయడంతో పాటు ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నేతలు పాల్గొన్నారు. సతీష్ ఏం తిన్నావు? సతీష్ ఓకేనా 144 అంటే బాగా చూస్తాం, వాళ్ళు మాత్రం చూడరు. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాను వణికిస్తున్న చిరుత పులులు సంచారం. చిత్తూరులో ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని సుగుటూరు గంగమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జన సైనికులు. పుంగనూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. స్కూటర్ల చోరీలో వ్యక్తి అరెస్టు, 10 స్కూటర్లు స్వాధీనం. మహిళ బిల్లు అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్. సెవెన్ హిల్స్ టీవీ ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు. మహిళ దొంగలు హల్చల్, బస్సు ప్రయాణికులను టార్గెట్ చేస్తున్న మహిళ దొంగలు. చిత్తూరు జిల్లాలో కేంద్రీయ విద్యాలయాల ప్రారంభం, విద్యాభివృద్ధికి కొత్త దిశ. చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం పురస్కరించుకొని సెవెన్ హిల్స్ టీవీ సీఈఓ గుడివాడ మోహన్ నాయుడు ప్రత్యేకంగా ముద్రించిన సంచికను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గుడివాడ మోహన్ నాయుడు, సెవెన్ హిల్స్ టీవీ సీఈఓ మరియు గురజాల సురేష్, సెవెన్ హిల్స్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్, చిత్తూరు జిల్లా. వాస్తవానికి మీ దగ్గరగా ఇది సెవెన్ హిల్స్ టీవీ.